సామాన్య భక్తుళ్ళ ఆలయంలో ప్రవేశిస్తాడు. భక్తులంతా గుడిలోకి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుంటే అతడు మాత్రం పార్కింగ్ స్థలంలో మాటు వేస్తాడు. నిత్యం వేలాది మంది భక్తుల రద్దీ, పోలీసుల గస్తీ ఉన్నా చాలా చాకచక్యంగా చోరీ చేస్తాడు. ఇదే తరహాలో ఇంద్రకీలాద్రిపై పార్కింగ్ చేసిన కారులో 25 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు దొంగిలించాడు. మరి ఆ నిందితుడు పట్టుబడ్డా? పోలీసుల దర్యాప్తు ఎలా సాగింది? దొంగతనాలు చేయటంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. అతనికి కూడా ప్రత్యేకత ఉంది. పార్కింగ్ చేసిన కార్లే అతని లక్ష్యం. పార్కింగ్ వాహనాల వద్ద మాటు వేసి భక్తులు దర్శనానికి వెళ్లిన తర్వాత దర్జాగా సొమ్ము దోచేయటం అతని స్టైల్. గత ఏడాది విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఓ భక్తుడి కారులో 25 లక్షల రూపాయలు విలువ చేసే ఆభరణాలు చోరీ చేశాడు. నిందితుడు చింతా గణేష్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసి. 7వ తరగతి వరకు చదువుకున్న గణేష్ ఖతార్లో 15 ఏళ్ల పాటు డ్రైవర్గా పనిచేశాడు. 2019లో భారత్కు వచ్చి కొద్ది కాలం కారు డ్రైవర్గా పనిచేశాడు. జల్సాలకు అలవాటు పడి వచ్చే డబ్బు సరిపోక దొంగగా అవతారమెత్తాడు. దొంగతనం చేసే నెల రోజుల ముందే గణేష్ గుడికి వెళ్లి అక్కడ నిశితంగా పరిశీలిస్తాడు. ఈ క్రమంలోనే గత ఏడాది ఏప్రిల్లో విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానానికి వచ్చాడు. నెల రోజుల పాటు ఆలయమంతా రెక్కి చేశాడు. అమ్మవారి దర్శనానికి వచ్చిన దుర్గారావు అనే భక్తుడి కారు నుంచి 25 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు చోరీ చేసి పరారయ్యాడు. యాచంట దుర్గారావు అనే ఫిర్యాది పెళ్లికి వెళ్తూ మన విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయానికి దర్శనానికి రావడం జరిగింది. అక్కడ హోమ్ టర్నింగ్లో తన కారు కియా కార్ని వైట్ కార్ని పార్క్ చేసి ఆయన కుటుంబ సభ్యులతో దర్శనానికి వెళ్ళడం జరిగింది. ఈ సమయంలో నిందితుడైనటువంటి చింతా గణేష్ ఈ దుర్గారావు గారు కుటుంబ సభ్యులతో కారు పార్కింగ్ చేసి వెళ్ళిపోవడం చూసి అక్కడికి వచ్చి కారు వెనక డోర్ని చాలా చాకచక్యంగా తీయటం చేసి వెనక డోర్లో నుంచి నగలున్నటువంటి బ్యాగును తీసుకొని అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సాంకేతికత ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 25 లక్షలు విలువ చేసే 180 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మేము ఇప్పుడున్నటువంటి సీసీ కెమెరాలను అలాగే టవర్ డంప్ని అనాలిసిస్ని ఇవన్నిటిని కూడా అనాలిసిస్ చేసి ఇతను ఆ ఏరియాలో గతంలో ఒక నెల రోజుల నుంచే రెక్కీ చేయటం అనేది మా యొక్క ఇన్వెస్టిగేషన్లో మేము కనుగొనడం జరిగింది. తర్వాత ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అతన్ని మరలా విజయవాడ వచ్చినప్పుడు 1 టౌన్ తారాపేట ఏరియాలో 31/12/25 తారీఖున అరెస్ట్ చేసి నియర్లీ 180 గ్రామ్స్ గోల్డ్ని రికవర్ చేయడం జరిగింది. నిందితుడు చింతా గణేష్ ప్రధాన టార్గెట్ పార్కింగ్ చేసిన కార్లే. ఏపీలోని ప్రముఖ దేవాలయాల వద్ద పార్కింగ్ చేసిన కార్లలో గుట్టుచప్పుడు కాకుండా చోరీలను చేస్తాడని పోలీసులు చెబుతున్నారు. నిందితుడిపై గతంలో పలు ప్రాంతాల్లో చోరీ కేసులు ఉన్నాయని తెలిపారు. ఇతను యొక్క మోడస్ ఆపరేండి కంప్లీట్గా కార్లనే తన టార్గెట్గా ఎంచుకొని నేరాలు చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా దేవాలయాలకి ఎక్కడైనా సరే ఆంధ్రాలో ఉన్నటువంటి దేవాలయాలకి ప్రసిద్ధమైనటువంటి దేవాలయాలలో కారు పార్కింగ్ ఏరియాలలో ఈ భక్తులు హడావుడిగా కారు పార్క్ చేసి వెళ్ళిపోయేటువంటి ఆ తరుణంలో ఇతను ఆ ఎంఓ ప్రకారంగా చాకచక్యంగా ఈ కారు వెనక డోర్లు తీసేసి అనుమానం రాకుండా దొంగతనాలు చేస్తూ ఉంటాడు. పాత నేరస్తుడే. అమలాపురం ఏరియాలో, కాకినాడ ఏరియాలో, ఇటు పిఠాపురం ఏరియాలో ఇతని పైన పాత నేరాలు ఉన్నాయి. ఆలయాలకు దర్శనానికి వచ్చే భక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలని, విలువైన వస్తువులు కార్లలో వదిలి వెళ్లకూడదని
పోలీసులు హెచ్చరిస్తున్నారు.